హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ గైడ్. మీ దగ్గర మనీ ఉంటే పే చేయండి, మనీ లేకపోతే మీరు ఎలాంటి టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఫ్రెండ్స్, రికవరీ వాళ్ళది కొంచెం ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు. హోమ్ విజిట్ చేస్తారు, కాల్ చేస్తారు, కంటిన్యూస్ కాల్స్ కూడా వస్తాయి మీకు. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో చూసి మీరు నేర్చుకోండి ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో హలో సార్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్ నుంచి కాల్ చేస్తున్నాం సార్. డ్యూ అమౌంట్ పే చేశారా? చెయ్యం మేడం. ఇంకా ఎన్ని డేస్ టైం కావాలి సార్ మీకు? మాకు ఇంకొక సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం మేడం. ఉన్నారా కోమల వేరా? ఓ హలో ఏమైంది ఏమైంది సార్? మేము ఎస్బీఐ నుంచి కాల్ చేస్తున్నాం సార్. డ్యూ అమౌంట్ క్లియర్ చేయలేదా సార్? మేడం, మీరు నిజంగా ఆడ ట్రైనింగ్ ఇస్తారా, ట్రైనింగ్ ఇయ్యారా? మీకు ఉత్తగానే తీసుకొచ్చి కూర్చోబెట్టేస్తారా ఏజెన్సీలో? నాకు అర్థం కాదు. మీరు ఓపెనింగ్ మీరు ఒక్క నిమిషం ఓపెనింగ్ ఎట్లా ఇవ్వాలి సార్? మీరు సో పర్సన్ మాట్లాడుతున్నారా? మీ లోన్ కార్డ్ నెంబర్ ఇది, మీ ఇంత ఉంది, ఏమైంది సార్ పేమెంట్ చేయలేదు అట్లా అడగాలి అంతే. ఏమైంది సార్ పేమెంట్ కట్టలేదు, ఏమైంది సార్ ఇంకెంత టైం కావాలా? నాకు ఏం అర్థమవుతుంది? ఎవరాలు మీకు ట్రైనింగ్ ఇష్టోళ్ళాడా చెప్పండి నాకు. ఒక్క నిమిషం సార్, ఇంత మాట్లాడుతున్నారు కదా, మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, మేము ఎస్బీఐ నుంచి కాల్ చేస్తున్నాం. ఎవరా మేడము? రెస్పెక్ట్ఫుల్ గానే కదా చెప్పారు మేడం. కదా మాట్లాడు. ఓ మేడం ఫస్ట్ మీరు ఏం మాట్లాడుతున్నారు ఏంది ఫస్ట్ చూడండి, వినండి, తెలుసుకోండి. మీరు ఎవరు కాల్ చేసిరు? కనీసం కస్టమర్ పేరు వెరిఫై చేసిరా? లోన్ డీటెయిల్స్ వెరిఫై చేసిరా? కాదు సార్, అశోక్ గారు మీరే కదా. నేను అశోక్ మాట్లాడుతున్నాను, వాళ్ళ అన్న తమ్ముడు మాట్లాడుతున్నాను. మీరు వెరిఫై చేసిరా లేదా? మీరు మీ పని చేయరాదు. ఏం మేడం మీరు ఎవరు మీకు డిఆర్ఏ నేర్పించారు? మీకు చెప్పండి, ఆయన నంబర్ ఇవ్వండి నాకు, ఆయన క్లాస్ బిక్తా నేను. మీరు మళ్ళీ క్లాస్ తీసుకుంటారు లేదు సార్, పేమెంట్ చేయండి సార్. మాదంతా ఎందుకు సార్ మీకు? పేమెంట్ 3 నెలలు పడుతుంది. ఇప్పట్లో పేమెంట్ కాదు మీకు. 3 నెలలు ఎందుకు? ఎంత మాట్లాడుతున్నారు కదా, మీరు పేమెంట్ చేయాలని తెలీదా? మంత్ ఆన్ మంత్. నేను మీకు ఏం చెప్తున్నా, మీకు 3 నెలల జీతం రావాలంటే 3 నెలలు పడుతుంది. లేకుంటే నేను కట్టకపోతేనే కదా మీకు జీతం వస్తుంది. నేను కడితే జీతం ఎందుకు వస్తుంది మీకు? ఇంకోటి అది కాకుండా మేడం అది కాకుండా మీరు 3 నెలల దాకా నాకు ఎట్లా కాల్ చేస్తారు? అవును సార్, మీరు ఇస్తున్నారు. ఎంతమంది ఉంటే అంతమంది మీ జీతం ఇస్తున్నారు కదా. మరి నేను కట్టకపోతున్నా కాబట్టి మీరు నాకు కాల్ చేస్తున్నారు. నేను కడితే మీరు ఎందుకు నాకు కాల్ చేస్తారు? మిమ్మల్ని ఎందుకు పెట్టుకురాడా నాకు కాల్ చేయండి మీరు? ఓకే, ఒక సర్వెంట్ గా. ఎవరు కాల్ చేస్తారు సార్? మేడం, మీరు నాకు కాల్ చేయండి, మా అన్నలకు కాల్ చేయండి, మా బొమ్మర్లకు కాల్ చేయండి, మా తమ్ముళ్ళకి కాల్ చేయండి, అందరికి కాల్ చేయండి. మీరు అర్థం కానీ కాల్ చేయండి. 3 నెలల దాకా మీకు నా తరపు నుంచి జీతం ఇస్తున్నా మేడం నేను, సరేనా? 3 months వరకు టైం లేదు సార్. మీకు 3 months వరకు టైం లేదు. టైం లేకపోతే జాబ్ మానేసేయండి మేడం. జాబ్ మానేసేయండి. ఎందుకు జాబ్ చేస్తున్నారు ఆడ కూర్చొని? చెప్పట్లేదు సార్, మీకు నేను ఎందుకు జాబ్ మానేయాలి? మేడం మరి మీకు నేను టైం ఎందుకు ఇస్తున్నా మేడం? నేను టైం ఎందుకు అడుగుతా మిమ్మల్ని? నేను 3 నెలలు పడుతుంది అని చెప్పిన. 3 months ఎవరు టైం ఇచ్చారు సార్ మీకు? ఎవరు ఇచ్చారు టైం? జేమ్స్ బాండ్ 007 ఆయన పేరు. ఏం పేరు సార్? జేమ్స్ బాండ్ 007. జేమ్స్ బాండా? జేమ్స్ బాండ్ 007. ఓకే సార్, దానికి కాన్ఫరెన్స్ కాల్ వేయండి. మీ జేమ్స్ బాండ్ కి కాన్ఫరెన్స్ కాల్ వేయండి, మేము మాట్లాడతాం. ఆయన కాన్ఫరెన్స్ కలపాలంటే 5,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు. 5,000 రూపాయలు నాకు ఫోన్ పే చేయండి, ఇప్పుడే చేస్తా. ఏంటి సార్? 5,000 రూపీస్ ఛార్జ్ చేస్తాడు మేడం జేమ్స్ బాండ్ 007. సార్, మీరు మాట్లాడేది మీకన్నా అర్థం అవుతుందా, లేదంటే కరెక్ట్ అనిపిస్తుందా? నాకు ఏం అర్థం కాలేదు సార్. అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ఇంతకీ నువ్వు ఎవరు? నాకెందుకు కాల్ చేసినావు? కనీసం నీ పేరు నాకు చెప్పు అమ్మాయి. పేరేంటి మీ పేరు? హలో కాదు, ఎంతమంది మాట్లాడతారు? ఎంతమంది ఉన్నారు మీ ఏజెన్సీలో? ఉన్నారా పోయారా కోమల? హలో ఎవరు? హలో హలో
చెప్పండి సార్. ఏం చేయకుండా. ఇంతకీ నువ్వెవరు, నీ పేరు చెప్పు. ఎవరు సార్ మీరు పాట పాడుకుంటున్నారు? పేరు అడుగుతున్నామ్మా తల్లి, హలో, మీ పేరేంటి? ఏం సార్ ఆడుకుంటున్నారు? కొంచెం కామన్ సెన్స్ ఉందా మీకు? ఇంతకీ నువ్వెవరు, నీ పేరేంటి, ఎంత ఉంది నాలో డీటెయిల్స్ చెప్పును. హలో, హలో, నా పేరు తెలుసు సార్ మీరు? నీ పేరు తెలిసే నేను పూజ చేస్తాను. హలో, చెప్పమ్మాయి చెప్పు. మర్యాద ఇచ్చి మాట్లాడండి సార్. సరే మర్యాదకి మాట్లాడతా. పేమెంట్ చేయండి మీరు ఫస్ట్. మర్యాదకి నేను మాట్లాడతా మర్యాదతోటి. ఎవరు మర్యాద, ఎవరు అమ్మాయా అబ్బాయా? క్యూట్ ఉంటుందా, క్యూట్ ఉంటుందా? హలో, 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 ఎవరు మర్యాద? మర్యాదకి ఇస్తే మాట్లాడతా మర్యాదతోటి. హలో, హలో, మర్యాదకి ఇవ్వండి, మర్యాదతో మాట్లాడతా అంటున్నా కదా. ఇవ్వండి, కాల్ ఇవ్వండి మర్యాదకి. హలో, హలో 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 అంటున్నారు. హలో హలో హలో, ఇది అంతేనా మేడం? లేదా చెప్పండి సార్. ఒకే ఒకటి, మీకు పేమెంట్ చేసే ఆలోచన ఉందా లేదా? ఆలోచననా? ఏడుంది ఆలోచన? ఆలోచన కాదు సార్, మీకు పేమెంట్ చేసే ఇంటెన్షన్ ఉందా లేదా? సరే ఇంటెన్షన్కి ఇవ్వండి, మాట్లాడతా ఇంటెన్షన్ తోటి. ఇంటెన్షన్ ఎవరు, అమ్మాయా అబ్బాయా? ఆడుకోవద్దండి సార్. మీకు టైం పాస్ జరగాలని చెప్పి మాతో ఆడుకుంటున్నారా? అసలు బ్యాంక్ ఎంప్లాయీ కదా సార్ మీరు మాట్లాడేది? బ్యాంక్ ఎంప్లాయ్ ఎవరు? బ్యాంక్ ఎంప్లాయ్కి మీరు ఇవ్వండి కాల్, నేను మాట్లాడతా. ఎవరు బ్యాంక్ ఎంప్లాయ్ ఎవరు? మేము మాట్లాడేది మేమేం బ్యాంక్ ఎంప్లాయ్ కాదా? మేము మనుషులేం కాదా? నువ్వు థర్డ్ పార్టీవి. నువ్వు బ్యాంక్ ఎంప్లాయ్ అయితే నువ్వు ఒక రికవరీ ఏజెంట్వి, నువ్వు ఒక థర్డ్ క్లాస్ రికవరీ ఏజెంట్వి. అని చెప్పి మీరు వచ్చి చూసారా ఇక్కడ? నాకు కనిపిస్తుంది కదా ఫోన్లో వీడియో కాల్. చేస్తాం సార్, వీడియో కాల్ చేస్తాము, అన్ని కాల్ చేస్తాము. మీరు పేమెంట్ మాత్రం చేయొద్దండి. కూర్చొని పాటలు పాడుతా ఉండండి. మీకు ఎవరు తెలుసు సార్ గవర్నమెంట్ జాబ్? ఫస్ట్ చదువుకున్న మీరు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళారా ఫస్ట్? నేను ఒక మాట చెప్పాలన్నా, మిమ్మల్ని ఎవడాడ ఏజెన్సీలో కూర్చోబెట్టినోడు వాడే నాకు పెట్టిండు. ఏం సార్? మీకెలా ఇంటర్వ్యూ తీసుకున్నారు, నాకు అదే విధంగా ఇంటర్వ్యూ తీసుకున్నారు అంటున్నా. చదువుకున్న వాళ్ళే కదా సార్. మా డ్యూ డేట్లో పేమెంట్ చేయడానికి ఏమి మీకు ఇంత మాట్లాడుతున్నారు కదా, పేమెంట్ చేసి మాట్లాడండి. ఎట్లా చేయాలి పేమెంట్ నాకు చెప్పండి. సరే పేమెంట్ ఎట్లా చేయాలి నాకు చెప్పండి మేడం. పేమెంట్ ఎట్లా చేయాలో చెప్పాలా? చెప్తే చేస్తారా? మేడం ఖచ్చితంగా మేడం, మీ మీద ఒట్టు. సరే సార్, నేను లింక్ పెడతాను, లైన్లోనే ఉంటాను, చేయండి. లింక్ నా దగ్గర లింక్ ఉందమ్మా తల్లి. నువ్వు లింక్ పెట్టకు, నువ్వు ఒక పని చేయి, 10,000 రూపీస్ ఫోన్పే చేయి నాకు. 10,000 నుంచి నేను ఫోన్ పే చేస్తాను. మీరు ఇచ్చిన జాబే కదా సార్, మీరు ఇచ్చిన అమౌంటే కదా సార్ మాకు శాలరీ ఇస్తున్నారు. మళ్ళీ నేను 10,000 ఇచ్చేది మీకు. కాదు, నెల్లూరు నుంచి ఫోన్ చేస్తున్నావా, విజయవాడ నుంచి ఫోన్ చేస్తున్నావా, వైజాగ్ నుంచి ఫోన్ చేస్తున్నావా, హైదరాబాద్ నుంచి ఫోన్ చేస్తున్నావా, ఏ మూల నుంచి ఫోన్ చేస్తున్నావు నాకు చెప్పు ముందు. సార్ మేము ఎక్కడి నుంచి చేస్తే ఏముంది సార్, మేము మాట్లాడేది మీకు వినిపిస్తుంది కదా. పేమెంట్ చేసేదానికి ఏం సార్? మీరు ఎంత చెప్పినా మీరు ఈయన మనుషులరు కాదు అని నాకు అర్థమైంది. కాదు మీరు నిజంగా అమ్మాయి, మీరు ఈ కలెక్షన్లు వచ్చినాక పిచ్చోళ్ళు అవుతారా, లేకుంటే మీరు కలెక్షన్ ఏజెన్సీ లోపల అడుగు పెట్టగానే మీకు ఈ దయ్యం పట్టుకుంటుందా, పిచ్చి దయ్యం? మాకు దయ్యం పట్టిందో ఇంకేం పడుతుందో? లేదు, మీకు కలెక్షన్ లో ఉన్నారు ప్రతి ఒక్కరికి ఏజెన్సీ రావాలనే దయ్యాలు పడతాయి. ఎందుకు నాకు అదే అర్థం కాదు. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు సార్. మేము అడిగే సార్, ఇప్పుడు మీ దగ్గర పేమెంట్ చేస్తారా లేదా సార్? మీరు ఫస్ట్ చెప్పండి సార్. మొత్తం పాట రాదు లేకుండా కాదు. నాకు నిజంగా ఒక్క నిమిషం, నాకు గుర్తు చేసుకుంటా పాట. నేను కొన్ని సంవత్సరం కింద ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు. తెలీదు, ఎలా బిహేవ్ చేయాలో అర్థం కాదు. పేమెంట్ చేయించాలంటే టీఆర్ఐ ఎవరు ఇచ్చినారు అని అడుగుతారు. అసలు మీరు పేమెంట్ చేసే ఆలోచన ఉందా లేదా చెప్పండి. మీరు పేమెంట్ చేస్తారా? నీ దగ్గర ఫీడ్బ్యాక్ ఏముంది చెప్పు కస్టమర్ది. ఏం సార్? కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏముంది చెప్పు. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏం ఫీడ్బ్యాక్ కావాలి సార్ మీకు? కస్టమర్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా. ఏం ఫీడ్బ్యాక్ కావాలి సార్? చెప్పండి, ఏం ఫీడ్బ్యాక్ చెప్పాలి మీకు? నేను స్లోగా కొంచెం చెప్తారా? మీ వాయిస్ ఏమేమి వినిపించడం లేదు. హలో,
సార్ చెప్పండి సార్, ఏం అడిగారు సార్ ఇప్పుడు? ఎస్ఎల్వి అసోసియేట్ మీ ఏజెన్సీ పేరు లోకేష్. లోకేషేనా మీకు చూసేది హ్యాండిల్ చేసేది ఇప్పుడు? ఓల్ మీ ఫీల్డ్ ఎగ్జిక్యూటివా లోకేష్? అట్లా కాదు, పేమెంట్ 76,000 యూజ్ చేస్తున్నారు, క్రెడిట్ కార్డ్ స్వైప్ చేస్తున్నారు కదా, పేమెంట్ ఎందుకు చేయలేదు? ఫస్ట్ నేను చెప్పిన దాని క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తావా, ఆన్సర్ ఇవ్వవా?